అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన అందరి జీవితాల్ని ప్రభావితం చేసే ఒక పవర్ఫుల్ విషయం గురించి మాట్లాడుకుందాం. భారత రాజ్యాంగం, మరి అది మనకిచ్చిన హక్కులు. ఈ మాట వింటుంటేనే మనందరికీ గర్వంగా ఉంటుంది కదా. భారతీయుడిగా పుట్టడమంటే కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు. మన రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులను, రక్షణలను అందించి మన జీవితానికి ఒక భరోసా ఇస్తుంది. తెలుసా, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. ఇదేదో చట్టాల పుస్తకం కాదండి, మన దేశానికి ఆత్మలాంటిది, మనందర్నీ కలిపి ఉంచే ఒక మార్గదర్శి. అందుకే మన రాజ్యాంగం మనందరికీ గర్వకారణం. ఎందుకంటే ఇది ప్రతి పౌరుడికి ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. సరే, ముందుగా మన జీవితానికి పునాదిలాంటి కొన్ని చాలా ముఖ్యమైన ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి మన ప్రాథమిక హక్కులు. ఆర్టికల్ 21 ప్రకారం మనకు జీవించే హక్కు ఉంది. అంటే ఊరికే బ్రతకడం కాదు, గౌరవంగా బ్రతకడం. అలాగే ఆర్టికల్ 14 కింద సమానత్వపు హక్కు. అంటే చట్టం ముందు అందరూ ఒకటే. పేద, ధనిక, స్త్రీ, పురుషుడు ఇలాంటి తేడాలేవీ లేవు. ఇక మన దేశ భవిష్యత్తుకు పునాదిలాంటి విద్యా హక్కు. అంతేకాదు, ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకునే సమాచార హక్కు కూడా మనకుంది. ఈ ప్రాథమిక హక్కులో సరే, కానీ చట్టంతో మనకు పనిపడినప్పుడు పరిస్థితేంటి? అక్కడ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మన రాజ్యాంగం దీనిక్కూడా దారి చూపిస్తుంది. ఆ హక్కులేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా కంప్లైంట్తో పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్లు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రాయడానికి నో చెప్పలేరు, చెప్పకూడదు. అది మన హక్కు. ఇక మహిళల భద్రతకు సంబంధించి ఇది ఒక కీలకమైన నియమం. సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం లోపు మహిళలను అరెస్ట్ చెయ్యకూడదు, ఒకవేళ చాలా సీరియస్ కేసైతే తప్ప. అయితే ఇక్కడో ప్రశ్న వస్తుంది, మరి చేతిలో డబ్బులు లేకపోతే? ఒక లాయర్ని పెట్టుకునే స్థోమత లేనివాళ్ల పరిస్థితేంటి? వాళ్లకు న్యాయం జరగదా? మన రాజ్యాంగం దీనిక్కూడా ఒక అద్భుతమైన సమాధానమిస్తుంది. అవును, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకి ఉచితంగా న్యాయ సహాయం అందడమనేది ఎవరో ఇచ్చే దానం కాదు, అది వాళ్ల హక్కు. న్యాయం అందరికీ దక్కాలనేదే ఉద్దేశం కాబట్టి ప్రభుత్వమే వాళ్లకు లాయర్ను ఏర్పాటు చెయ్యాలి. సరే, చట్టం, న్యాయం అనే విషయాలే కాదు, మనం పనిచేసే చోట కూడా మనకు కొన్ని హక్కులుంటాయి. ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో సమానత్వం ఉండాలని మన రాజ్యాంగం చాలా స్పష్టంగా చెబుతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి ఎంత సింపుల్గా ఉందో. పని ఒకటే అయినప్పుడు జీతం కూడా ఒకటే ఉండాలి. స్త్రీ పురుషుడు అనే తేడా చూపించడానికి వీల్లేదు. ఒకే పనికి ఒకే జీతం. ఇది రాజ్యాంగం మనకిచ్చిన హామీ. ఇది పనిచేసే మహిళలందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన రక్షణ. ఒక మహిళ గర్భవతిగా ఉందని చెప్పి ఆమెను ఉద్యోగంలోంచి తీసేయడం చట్టరీత్యా పెద్ద నేరం. మన హక్కులు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాదు, మన డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా చట్టం మనల్ని కాపాడుతుంది. ఉదాహరణకు చూడండి, ఎవరైనా మనకిచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందనుకోండి, వాళ్లమీద మనం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, అది మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్, ఒక ఆయుధం. మన హక్కులేంటో మనకు తెలిస్తేనే కదా మనల్ని మనం కాపాడుకోగలం, మనకు అన్యాయం జరగకుండా చూసుకోగలం. అందుకే అంటారు, హక్కులు తెలిసినప్పుడే న్యాయం సాధ్యమని. మన రైట్స్ ఏంటో మనకే తెలియకపోతే వాటిని ఎలా కాపాడుకుంటాం? అన్యాయం జరిగినప్పుడు ఎలా పోరాడతాం? అందుకే జ్ఞానమే బలం. కాబట్టి మన రాజ్యాంగం మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన హక్కుల గురించి ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, అవసరమైనప్పుడు మన హక్కుల కోసం ధైర్యంగా నిలబడాలి. అదే నిజమైన పౌరుడి లక్షణం.